మీకు చెట్టు మీద మాగిన పండు చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. యాక్చువల్గా మనకు బయట అయితే ఎల్లో కలర్లో ఉంటాయి కదండి, ఇక్కడ బట్ ఇదైతే గ్రీన్ కలర్లో ఉండి లోపల ఎల్లో ఉంటుంది అన్నమాట. ఇది చాలా స్వీట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏదో పక్షి తిన్నట్టుందండి, చిలక. ఇంకా మాగలేదండి ఇవి. ఇంకా మనకైతే మందేసేసి అమ్మేస్తారు, చెట్టు కాయలకి మందేసేసి మాగబెట్టి అమ్మేస్తారు బయట. మ్యాంగో తోట అండి, వెళ్ళే కొద్దీ వస్తూ ఉందండి లావా. అంటే ఎన్ని 200 రకాల మ్యాంగోస్ ఉన్నాయంట అండి మామిడి తోటలో. ఆల్మోస్ట్ వీళ్ళు ఆర్గానిక్గా పండించడానికి ట్రై చేస్తున్నారు, కానీ కొన్ని చెట్లకి వ్యాధులు వస్తాయి కదండి, ఆ వ్యాధుల వల్ల కొన్ని మందులు కొట్టాల్సి వస్తుందంట. జీవామృతం, ఘనజీవామృతం కూడా ఇస్తారంట వీళ్ళు. దాంతోపాటు కొంచెం కొన్ని మెడిసిన్ వేస్తారంట, కంపల్సరీ వేయాల్సిందే అంట అండి. లేదంటే చెట్టుకంతా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ అంటే జీడు టైపు బ్లాక్ కలర్ వచ్చేసి పండుని, ఆకుని మొత్తం తినేస్తుంది. సో చెట్టు తొర్రలు ఇక్కడంతా తొర్ర ఉంటుంది కదా, అంటే కింద వేరు భాగం వరకు తినేసే ఛాన్సెస్ ఉంటుందంట. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఈ చెట్లకు అన్నీ లాస్ట్ అంటే ఎప్పుడైతే కాపు వస్తుందో, కాపు రాకముందు 6 months నుంచి చెట్లను సంరక్షిస్తారంట అండి వీళ్ళు. చూడండి వాటర్ ఆల్మోస్ట్ అండి, వాటర్ 3-4 kilometers అండి. ఈ వాళ్ళన్నీ ఎప్పుడైతే వీళ్ళు ఇలా పైప్ తిప్పుతారో ప్రతి చెట్టుకి వాటర్ వెళ్తుందన్నమాట. సో అలా డ్రిప్పింగ్ పెట్టారు వీళ్ళు. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హరే కృష్ణ. మీరు చూస్తున్న సింధూరాలండి, సింధూరాలే అని అనుకుంటున్నా, బట్ నాకు అంత ఎగ్జాక్ట్గా పేరు తెలియదు. బట్ చాలా చాలా బాగున్నాయండి. ఎంత స్వీట్ ఉన్నాయంటే ఆ మ్యాంగోస్ చాలా బాగున్నాయి.